ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే దోశ పిండితో జిలేబీలు ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. సో మీలో ఎంతమందికి జిలేబీ అంటే ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అది కూడా దోశ పిండితో అంటే చాలా వింతగా ఉంది కదా, కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒక కప్పు దోశ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకొని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుని బాగా ఉంటలు లేకుండా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలన్నమాట. సో దానికి గాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ పాకం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఓకేనా? అండ్ మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెస్సీ టాక్స్ తెలుగు ఛానల్. ఓకే. సో పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి ఇలాచీ అయితే యాడ్ చేసుకోవాలి. సో వన్స్ ఇలాచీ యాడ్ చేసుకున్న 2 to 3 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లోకి వేసుకొని చిన్న హోల్ పెట్టుకొని సో ఆయిల్లో ఈ విధంగా రౌండ్స్ లాగా చిన్న రౌండ్స్ లాగా అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఈచ్ సైడ్ 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ సైడ్ కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి. నార్మల్గా దోశ పిండితో దోశలు, ఇడ్లీలు లేదా పునుగులు, బోండాలు ఇవే కాకుండా ఈ విధంగా జిలేబీలు కూడా ట్రై చేయండి. అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్సే, వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదన్నమాట. చాలా ఈజీగా అండ్ క్విక్గా అయితే అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఏం చేయాలంటే వీటిని మనం ఆల్రెడీ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, అందులో 5 to 10 మినిట్స్ వరకు వేసుకుని తర్వాత సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.